నువ్వు ఒక మనిషికి బలవంతంగా మార్చాలని అనుకుంటున్నావా? కానీ అతడు మాత్రం అతని స్వభావం ప్రకృతి ప్రకారమే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇదే భగవద్గీత చాప్టర్ 3 శ్లోకం నంబర్ 33లో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పార్థ, ఏ మనిషి అయితే అతను జ్ఞానం ఉన్నా గానీ లేదా సాధారణ మనిషి అయినా కానీ అతను ప్రకృతి స్వభావం ప్రకారమే అతను ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పార్థ, నువ్వు మార్చాలనుకుంటే వాడి మనిషిని మార్చకు, వాడి ఆలోచనలు మార్చు. అప్పుడే ఆ మనిషి సరైన దిశలో సరైన మార్గంలో అనేది నడవచ్చు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక మనిషికి అతనుకు ఆటలు అంటే చాలా ఇష్టం. అతనికి నువ్వు బలవంతంగా కోడింగ్ అనేది నేర్పించవచ్చు, కానీ అతని హృదయంలో మాత్రం ఎప్పుడు ఆటలే ఉంటాయి. కాబట్టి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఒక మనిషికి స్వభావం, కీర్తి, ఆలస్యం ఈ మూడింటిలో ఏదైతే ఎక్కువైతుందో అదే అతని ఆచరణలో అనేది బయటపడుతుంది. అందుకే శ్రీకృష్ణుడు మనకు చెప్తున్నాడు, మన స్వభావం అనేది మనము సరైన దిశలో మనము అర్థం చేసుకుంటే అదే మన జీవితంలో ఒక మొదటి అడుగు. హరే కృష్ణ.